హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్‌లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాననమాట. మీరు గనక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఇంక ఈరోజు వ్లాగ్‌లోకి వెళ్ళిపోతే ఇది ఈరోజు ఈవినింగ్ అనమాట. కరపెండలం అప్పడాలు పంపించారని చెప్పాను కదా! మా కజిన్ వాళ్ళును ఊరు నుంచి. అవైతే కొంచెం ఎండలో పెట్టమన్నారు. నాకు ఈ విండోలోకైతే మధ్యాహ్నం 1:30 ఆ టైం నుంచి ఈవినింగ్ 4:30, 5 వరకు కూడా ఎండొస్తదనమాట. సో, 5:00 ఎత్తేద్దాంలే అని చెప్పి ఇందులో పెట్టాను గానీ, మధ్యలో ఆఫీస్ కాల్స్ ఇవన్నీ ఉండి నేను టైం లేక తీయలేదు. చీకటి పడిపోయింది. ఇదిగో ఇప్పుడు 8 అయిందనమాట. యాక్చువల్‌గా ఇలా ఎండలో ఏమన్నా పెడితే అండి, అలా కొంచెం ఎండ ఉన్నప్పుడే తీసి లోపల పెట్టేసుకోవాలి. లేకపోతే మనకి అవి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటాయి. ఇది ఇవాళ నైట్ ఆ కొర్రలు ఎందుకు తింటానో, మళ్ళీ ఐస్ క్రీమ్ ఎందుకు తిన్నానో మరి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మళ్ళీ కారేసుకొని బయలుదేరానంటే మీరు నన్ను తిట్టుకోవద్దు. అవును, థంబ్‌నెయిల్ కూడా చూసారు కాబట్టి మళ్ళీ మామిడి పళ్ళు వచ్చినాయి అనమాట. ఎన్ని మామిడి పళ్ళు వచ్చినాయి అనేది పేపర్ మీద లెక్క కూడా వేసాను. అది మీకు త్వరలో చూపిస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియోలో. ఈసారి మా షాప్‌లో అబ్బాయినైతే హెల్ప్ తీసుకున్నామండి. రమ్మని చెప్తే షాప్‌కెళ్ళి బస్ దగ్గరికెళ్ళి తెచ్చుకున్నామనమాట. మొత్తం 9 కార్టన్స్ వచ్చినాయి ఈ రోజైతేని. సో, ఒక్కొక్క కార్టన్‌లో ఒక్కొక్క వెరైటీ ఇమాన్ పసంద్ ఎక్కువ పంపించినట్టున్నారు ఈసారి. సో, ఇవి కూడా మళ్ళీ ఒకళ్ళకే కాదనమాట. నాకు, మా పేరెంట్స్‌కి, మా సిస్టర్‌కి అండ్ మా అత్తకి వీళ్ళందరం కూడా పంచుకోవాలనమాట. సో, ఏమో ఈళ్ళొక్కళ్ళే ఇన్ని కాయలు తినేస్తారని అనుకోకండి. సో, మేము తింటాము. మాకు తెలిసిన వాళ్ళకి వీళ్ళకి కూడా ఇస్తాం కాబట్టి దీంట్లో కొంచెం వరకు పోతాయి. చెప్పాను కదా! ఒక 20-30% అయితే పోతాయి కూడాను. సో, ఇలా అయితే పిల్లల్ని కూడా మా చెల్లెళ్ళ అమ్మాయి, మా అమ్మాయి ఇద్దరిని కలిపి సర్దిచ్చాను. ఫస్ట్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సర్దేశాము. తర్వాత నావి తీసుకుని అక్కడికొచ్చాననమాట. సో, 2, 3 చోట్ల ఇంతకుముందు ఒకటే గదిలో పెట్టేసేవాళ్ళము. బెడ్ అది విప్పేసి. కానీ ఇప్పుడు అలా కాకుండా 2, 3 చోట్ల పెట్టామనమాట. మళ్ళీ బెడ్ విప్పడం ఇయన్నీ అంటేని. మా అమ్మాయిని వీడియో తీయమంటే చూసారా, బేసిన్‌లో రిఫ్లెక్షన్ కూడా చూపిస్తుంది. ఇది పండూరు మామిడండి. చాలా బావుంటదంట టేస్ట్. మా తోటలో అయితే ఉండదు. అందుకని బయట నుంచి తెప్పిస్తారు. మరి కొనే తెప్పిస్తారో మా నాన్నగారు ఎక్కడి నుంచి తెప్పిస్తారో గానీ, మా హస్బెండ్ వాళ్ళకి ఇష్టం అని చెప్పి తెప్పిస్తారనమాట. ఇవి మనకి బంగినపల్లి తెలిసిందే కదా! ఇది రెగ్యులర్‌గా అందరూ తినేవి ఈ మ్యాంగోస్ అనమాట అండి. మనకు మార్కెట్‌లో కూడా మంచిగా దొరికేవి. ఇమాం పసంద్ లాస్ట్ టైం తీసుకున్నాం కదా! ఈసారి పెద్ద పెద్ద కాయలొచ్చినాయండి. యాక్చువల్‌గా వర్షం పడుతుంది, కాయలు పోతాయి, లోపల పురుగొస్తదని అనుకున్నాము. కానీ అతను చెప్పారు, ఈసారి బాగున్నాయి కాయలు, తోటతను చెప్పాడనమాట. తీసుకెళ్ళండి బాగానే ఉంటాయి ఈసారి కాయలు అని చెప్పేసి. అందుకని మా నాన్నగారు ఊరుకోలేదు. సరే మళ్ళీ వేసేయని చెప్పి అన్నారు. ఇక ఈ 2 చోట్లే కాదండి, ఇంకొక రూమ్‌లో కూడా పెట్టామనమాట. పంచదార కలిసి అని చెప్పి ఉంటాయి. అవి కూడా కొంచెం చిన్నగా ఉంటాయి కానీ కాయలు చాలా స్వీట్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి ఇవి కూడాను. సో, అవి కూడా తెప్పించుకున్నారు. ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఒక 4, 5 రకాల కాయలైతే వచ్చినాయి. ఇదిగో ఇది పచ్చడి మూడో రోజు అనమాట. ఇంకా కలపాలి. మధ్యాహ్నం ఎప్పుడో కలుపుతానంటున్నారు మా మదరు. సో, ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నదైతే మీకు ఫోటో చూపిస్తున్నాను అనమాట. ఇక బెల్లపావకాయ అయితే ఒక 2 అవర్స్ ఎండలో పెట్టాలి కదా! అట్లా ఎండలో పెట్టేస్తారనమాట. తిరిగే కాలు తిట్టే నోరు చెప్తారు కదండి, అవన్నీ 2 ఊరుకోవని. అట్లాగే మా నాన్నగారు మళ్ళీ మామిడి పళ్ళు తెప్పించారనమాట. సో, ఈసారి సరిపడగా తెప్పించుకున్నాము. సరిపోయింది, చక్కగా తినేసామని అనుకున్నాం కానీ మళ్ళీ తెప్పించారు. ఇక చూడండి, నా వంతు అయితే ఇది ఒక కాటను ఇమాన్ పసంద్ అనమాట. ఇవి పండూరు మామిడి అంటారండి. అండ్ ఇవి బంగినపల్లికాయలు. ఇవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సర్దాలి. మామిడి పళ్ళు అయిపోయినాయి కదా అని చెప్పి ఇంకా చక్కగా మళ్ళీ అన్నీ నాయన పెట్టేసుకున్నాను ఎక్కడో, కానీ మళ్ళీ ఇవన్నీ తీసి మళ్ళీ వేసి పట్టి సర్దాలన్నమాట. రండి సర్దుకున్నాం. సరే, మామిడికాయలు సర్దుకుంటా కొన్ని మంచి మాటలు చెప్పుకుందామండి. ఏమండి, ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాను, ఎవరో పోయారని, ఎవరో సూసైడ్ చేసుకున్నారంట. లేకపోతే ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయండి. ఎందుకంటారు? పిల్లలు పుట్టలేదని కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. మార్కులు బాగాలేవని కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇట్లా డిఫరెంట్ చిన్న చిన్న విషయాలకే ఇలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో, ఫస్ట్ ఇలా చేసుకునే వాళ్ళకి ముందు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటేనే మనం కొంచెం అలర్ట్ అవ్వాలండి. సో, అదేదో పెద్ద జబ్బు కింద కాదు, అది కొంచెం డిప్రెషన్ అని అంటారు. అలాంటి టైంలో మనకి ఇలాంటి థాట్స్ వస్తాయన్నమాట. మనం నిజంగా హ్యాపీగా ఆనందంగా ఉంటే ఈ థాట్స్ అయితే రావు. సో, అలాంటి ఉన్న వాళ్ళకి మనకు ముందే ఐడియా వస్తుందనమాట. వాళ్ళని చూస్తున్న, వాళ్ళు చేసే పద్ధతి కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, ఇలాంటివన్నీ చూస్తే మనకు అర్థమైపోవాలి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని. డిప్రెషన్ అంటే అదేదో పిచ్చి హాస్పిటల్కి వెళ్ళడము, పిచ్చి పట్టినట్టు కాదండి. మనకి మామూలుగా ఫిజికల్ హెల్త్‌లో ఎలా అయితే డిస్టర్బెన్సెస్ వస్తాయో, బ్రెయిన్‌లో కూడా మనకి ప్రొడ్యూస్ అయ్యే సెల్స్ గానీ, ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా! అవన్నీ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతేనే మనకి ఇట్లా
డిఫరెంట్ ఆలోచనలు, డిప్రెషన్‌లు ఇవన్నీ వస్తాయంటండి. సో, అలా వచ్చినప్పుడు మనం డెఫినెట్‌గా అయితే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తున్నారు. ఇనీషియల్‌గా మీరు కన్సల్ట్ చేస్తే ఇవన్నీ గూడా మనం తీసేయొచ్చు. చాలా చిన్నగా మీకు జ్వరం వచ్చి ఎట్లా తగ్గుతదో ఒక వారానికి, 10 రోజులకి అట్లా ఒక 2, 3 మంత్స్, 5 మంత్స్ అట్లా మందులు వాడితే ఇవి కూడా తగ్గిపోతది అని అంటున్నారండి. సో, చాలామంది నీకు డిప్రెషను హాస్పిటల్‌కెళ్ళు, డాక్టర్‌తో చూపించుకుంటే చాలా కోపమొచ్చేస్తది వాళ్ళకి. అందులో కోప్పడి విషయం ఏమి లేదు. లోపల దాచుకునే విషయం గూడా ఏమీ లేదండి. జస్ట్ నార్మల్‌గా డాక్టర్‌కి ఎట్లా కన్సల్ట్ చేస్తాం జ్వరం వస్తే అట్లా ఎళ్లి కన్సల్ట్ చేసి మనం మందులవి వాడితే మనం కూడా హ్యాపీగా, ఆనందంగా మిగతా వాళ్ళలాగే ఉంటామనమాట. నాకు అర్థం కాదు. ఈ సూసైడ్ చేసుకుందాము అనుకున్న వాళ్ళకి వెనకాల వాళ్ళ బాధ్యత గానీ, వాళ్ళకున్న పిల్లలు గానీ, లేకపోతే పేరెంట్స్ గానీ వీళ్ళెవరు గుర్తురారంటారా? గుర్తొచ్చినా ఇట్లా ఇంత హ్యూజ్ అటెంప్ట్ అన్నది చేసుకోవడం తప్పు అని వాళ్ళకి అర్థం కావట్లేదంటారా? ఏమండి కష్టాలు మనుషులకి కాకపోతే మానులకొస్తాయా చెప్పండి? వస్తాయి రానివ్వండి. ఓకే. పిల్లలు లేరా మీకు? దట్స్ ఓకే. ఎవరన్నా ఏమన్నా అంటున్నారా? పట్టించుకోకండి. ఊర్లో బోలెడు మంది ఉన్నారు పిల్లలు లేని వాళ్ళు యాక్చువల్‌గాను. వాళ్ళని దత్తత తీసుకోవచ్చు కదా! లీగల్‌గా వాళ్ళని దత్తత తీసుకోవచ్చు, పెంచుకోవచ్చు. హ్యాపీగా మీరు అమ్మా, నాన్న కింద ఉంటారు. అట్లనే మార్క్స్ సరిగ్గా రాలేదు. పేరెంట్స్ తిట్టారు. అవును. వాళ్ళంత కష్టపడి చదివిస్తున్నప్పుడు మీకు మార్క్స్ సరిగ్గా రాలేదు అంటే తిడతారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు తిట్టారు అంటే బాధతోనే కదండీ తిడతారు. ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారనే ఇంత బాధపడి మిమ్మల్ని తిట్టారు. అలాంటిది మీరు లేరు, సూసైడ్ చేసుకుంటున్నారు అని అనుకుంటే తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటది? అసలు ఆనందం చూడగలరా పేరెంట్స్ మొహంలో గానీ ఎప్పుడన్నాను ఎవరన్నాను? సో, ఇలాంటి చిన్న విషయాలకి అంత హార్ష్ డెసిషన్స్ తీసుకోవడం అన్నది కొంచెం ఆలోచించాలండి. మేబీ నేను చెప్పడానికి సరికాదని అనుకుంటే నాకు తెలీదు. బట్ నేను దగ్గరలో అయితే ఫ్యామిలీలో అయితే ఏంటి, ఫ్రెండ్స్‌లో అయితే ఏంటి కొన్ని చూశాననమాట. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు అక్కడ చిన్న పిల్లలు సూసైడ్ చేసుకోవడము, మార్క్స్ సరిగ్గా రాలేదని చూసి నాకు అనిపించింది మీకు చెప్పాను అంతే అనమాట అండి. ఇక మళ్ళీ వ్లాగ్‌లోకొచ్చేస్తే చెప్పాను గదా! ఎన్ని వచ్చినాయో గూడా కౌంట్ జేయమన్నారు మా నాన్నగారు అని జెప్పి ఇదిగో ఇవన్లా కౌంట్ జేశానండి. మొత్తం 1000 మామిడి పళ్ళయితే వచ్చినాయనమాట మాకీసారి. మొత్తం ఇంకంతా చూసారు గదా! కిచెన్ అంతా క్లీన్ జేసేసుకున్నాను. అట్లాగే చికెన్ కర్రీ, రసం ఇవన్నీ జేసుకున్నాను. ఈవేళ కొంచెం ఎందుకో మూడొచ్చి మొత్తం కబోర్డ్స్ ఇవన్నీ గూడా క్లీన్‌గా చేసేసుకున్నాను అనమాట అండి. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. సో, అదంతా కూడా క్లీన్ జేసేసుకున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితేని. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.